చెప్పండి. మాతాజీతో మాట్లాడాలి. అమ్మవారు మీ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబం అల్లకల్లోలం అయిపోయింది కదూ. విషయం ఆల్రెడీ నువ్వు చెప్పేశావా? నేనెక్కడ చెప్పానత్తయ్యా, ఇదే మొదటిసారి నేను రావడం. నాకు ఎవ్వరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే బాధలతో నా దగ్గరకొస్తారో వారి మనోవేదనను అమ్మవారు నాకు ముందే తెలియజేస్తుంది. మహిమలున్నాయా అని అడిగారు. నమ్మడానికిది చాలా అత్తయ్యా. మనం ఏం చెప్పకుండా మన గురించి చెప్పడం చాలా వింతగా ఉంది. అలా కూర్చోండి. మీ గురించి గొప్పగా విన్నాం, ఇప్పుడు కళ్ళారా చూసాం. పెద్ద దిక్కైన మీరు రోజులు బాగోలేక కలవరపడుతున్నారని అర్థం అవుతుంది. గొప్పగా బ్రతికిన మీరు తగ్గి బ్రతకాల్సిన పరిస్థితొచ్చినందుకు ఎంతో అవమానాన్ని దిగమింగుతున్నారని తెలుస్తుంది. మీరు దూరం పెట్టినవారు మీ కళ్ల ముందే ఆకాశమంత ఎత్తుకి ఎదిగిపోతున్నారు. అది మరింత మనోవేదన కలిగిస్తుంది కదా. అవును తల్లి, నా వంటి జాతకం గల నా మనవరాలే అమ్మవారిని తిరిగి నా ఇంటికి తీసుకురాగలుగుతుందని తాళపత్ర గ్రంథాల్లో రాసుంది. నా వంటి జాతకం గల మనిషి దొరకడం అంత సులభం కాదు. అమ్మవారిని ఎలా తెచ్చుకోవాలో నాకర్థం కావడం లేదు. ఇదే మా సమస్యంతా. జై జగన్మాత. సరే తల్లి, మీ సమస్యకి పరిష్కారం ఆ తల్లి చూపించింది. ఏ విధంగా మాతా? తొందరగా చెప్పండి. మీరు పరిష్కారం చూపించగలిగితే మా నెత్తిన పాలు పోసిన వారవుతారు. మా శత్రువు అవనికి సరైన బుద్ధి చెప్పినట్టు అవుతుంది. మీ వారసురాలే విగ్రహాన్ని తీసుకుని రావాల్సిన అవసరం లేదు. మీ వంటి జాతకం గల మనిషి ఎవరైనా సరే తీసుకుని రావచ్చు. నా వంటి జాతకం గల మనిషిని మేమిప్పటికిప్పుడు ఎలా పట్టుకోవాలి తల్లి? చెప్తాను. తన జాడ నేను చెప్తాను. అదృష్టవంతులు మీరు. పరిష్కారం తొందరగానే దొరికింది. ఎలా? మీ వంటి జాతకం గల మనిషి మీరు నివసిస్తున్న చోటనే ఉందని ఈ గవ్వలు చెప్తున్నాయి. మీ కళ్ళెదురుగానే ఉందని ఈ ముగ్గు సూచిస్తుంది. మా కాలనీలో మా ఎదురుగా ఉందా? ఎవరై ఉంటారు? అసలు మేం నమ్మలేకపోతున్నాం. కనిపెట్టడం ఎలా మాతా? ఆ మనిషి మీ మనవరాలి వయసులో ఉంటుందా? యుక్త వయసు గల అమ్మాయా? వివాహమైన స్త్రీనా అన్నది నాకు తెలియడం లేదు. ఎంత సూక్ష్మంగా పరిశీలించినా నాకు తెలియడం లేదు. మరి ఎలా మాతాజీ? రేపు దసరా పండగ కదా, నేను మీ దగ్గరికొస్తాను. అక్కడున్న ఆడపిల్లలను, అమ్మాయిలను, వివాహితులను అందర్నీ పిలిపించండి. నా మంత్రశక్తితో, నాకు తెలిసిన విద్యలతో
మీ వంటి జాతకం వారిలో ఎవరికుందో తెలుసుకుంటాను. ఆ మనిషితో విగ్రహాన్ని మీ ఇంటికి చేర్చే బాధ్యతను నేను తీసుకుంటాను. ఇక మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ మాతాజీ. మేము మిమ్మల్ని కలవడం చాలా చాలా మంచిదైంది. వెళ్ళొస్తాం. ఉమ్. మనకున్న పెద్ద పెద్ద సమస్యలకు చాలా సింపుల్ గా పరిష్కారం చూపించేసింది. ఇంకా మీరు నిశ్చింతగా ఉండండి. ఇంటికి వెళ్ళి విషయం చెప్దాం రండి. ఉమ్. నీకిష్టమైన ఫుడ్ని ఆర్డర్ పెట్టాను. వెయిట్ ఫర్ సమ్ టైమ్. డెలివరీ బాయ్ ఆన్ ది వే. దుబాయ్ వెళ్ళిపోదాం, అక్కడ గ్రాండ్ గా పెళ్లి చేసుకుందాం అని అంటున్నావు, బట్ పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నావు. వాట్ హ్యాపెనింగ్ బేబీ? నథింగ్ డార్లింగ్. కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. అవి క్లియర్ అయిన తర్వాత వెళ్ళిపోదాం. దుబాయ్లో పెళ్లి, మాల్దీవ్స్లో హనీమూన్. ప్రతి కంట్రీ తిరుగుదాం. హలో సార్, ఫుడ్ తీసుకొచ్చాను. మీ లొకేషన్లో ఉన్నాను సార్. కొంచెం ముందుగా కనిపిస్తాం. ఓకే సార్. మా డాడీకి నీ గురించి చెప్పాను. ఆయన నిన్ను తొందరగా తన ముందుకు తీసుకురామంటున్నారు. ష్యూర్ బేబీ. దేనికైనా టైం రావాలి కదా. నువ్వు దుబాయ్లో వెల్ సెటిల్డ్ అని చెప్పాను. డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్, ఆర్డర్. నువ్వా? జాబ్ చేస్తున్నావని అందరూ నీ గురించి గొప్పగా చెప్తారు. మరి నువ్వేంటి ఈ జాబ్లో కనిపిస్తున్నావు? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. డెలివరీ తీసుకొని మనీ ఇవ్వండి. ఇంట్లో వాళ్ళ దగ్గర ఏం బిల్డప్ ఇచ్చావు? ఏదో ఆఫీస్లో బాస్ నని చెప్పుకుంటున్నావా? అవని కూడా నీకు దూరం అయిపోయిందట కదా. అంత అందమైన భార్యను వదులుకొని చివరికి ఇలాంటి పనిలో చేరావన్నమాట. పెళ్ళాం వదిలేసిన మగాడివి కదా. మార్కెట్లో నీకేం వాల్యూ ఉంటుందిలే. ఎంగిలి విస్తరాకెంతో నువ్వు కూడా అంతే.